ఈనాడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి భారతరత్న కర్పూరి ఠాగూర్ గారికి ఇచ్చిన సందర్భంగా అందరూ ముఖ్యమైన ఉన్నారు. అదేవిధంగా మన కళాకారుల సంఘం నగర అధ్యక్షులైనటువంటి మన నరసింహరావు గారు కూడా వారి యొక్క ఆనందాన్ని కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మేము మంగళ వైద్య కళాకారుల జాతీయ వైద్య కళాకారుల సంఘం సిటీ అధ్యక్షుడిని. మనకు కర్పూరి ఠాగూర్ మన సామాజిక వర్గాన్ని గౌరవించి ఈ విధంగా కర్పూరి ఠాగూర్కి ఇవ్వడం వల్ల బీసీ సంఘాల మొత్తాన్ని గౌరవించిన విధంగా నరేంద్ర మోడీ గారిని నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు పెద్దవాళ్ళందరూ చెప్పారు, వాళ్ళకు ముందు నేను చెప్పడం భాగం కాదు, అందరూ చెప్పారు కాబట్టి మా బీజేపీ గవర్నమెంట్కు ప్లస్ మా నరేంద్ర మోడీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు జాతీయ వైద్య కళాకారుల సంఘం నిర్వహిస్తున్నటువంటి రేపు కార్యక్రమం భారీ ఎత్తున 5 రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఫిబ్రవరి సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగంపల్లి నందున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక కళలతోటి ప్రదర్శనలు జరుగుతాయి. అనేక మంది ప్రముఖులు, పెద్దలు, సాహిత్యవేత్తలు, తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, అందరిని కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి అశ్లేష జనాన్ని మీరు అక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ యొక్క కర్పూరి ఠాగూర్ గారికి ఇచ్చిన భారతరత్న సందర్భంగా వారికి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఈ విధంగా ఈ కళాకారులందరూ కూడా అమోఘమైనటువంటి వాయిద్యాలతోటి ఉంటారు. మీరు వాయిద్యాలు విని వారి యొక్క ఈ సభని కూడా మీరందరూ జయప్రదం చేసి ఆ యొక్క ఆనందంగా అందరం కూడా వారి యొక్క ఆనందాన్ని, వారు లేకపోయినా కూడా ఇక్కడ ఉన్నట్టే. పెద్దలు అంటారు, మహనీయుల్ని జన్మించటమే కానీ తర్వాత వారికి వర్ధంతులు ఉండవు, జయంతులే. ఎందుకంటే వారు పుట్టటమే గొప్ప విషయం, తర్వాత ఉండవు. వారు నిత్యం జనాల్లోనే ఉంటుంటారు. మనిషి మన చూస్తానికి భౌతికంగా కనిపించకపోవచ్చు, కానీ మన మనసుల్లో నిండా నిడాంబరంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు, గొప్ప వ్యక్తులు. ఆ వ్యక్తులైనటువంటి ఒక వ్యక్తి మన కర్పూరి ఠాగూర్ గారు. కాబట్టి వారి యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆ కార్యక్రమాన్ని మన జాతీయ వాయిద్య కళాకారులు నిర్ణయించటం మాకెంతో చెంత ఆనందంగా ఉంది. కాబట్టి వారి ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా జయంత్యుత్సవాలు, తర్వాత వర్ధంతి ఉత్సవాలను కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో ఈనాడు భారతరత్న ఇచ్చారు కాబట్టి ఫిబ్రవరి నాడు మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. మన రాష్ట్రంలో ఉండేటువంటి 4 మూల నుంచి కళాకారులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్ళాలని కోరుకుంటూ, నా పేరు ఎల్వి చెన్నారావు, జాతీయ వాయిద్య కళాకారుల సంఘం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకోసారికి భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అందరికీ కూడా ఆ పార్లమెంటు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి సెలవు.